సి సెక్షన్ తర్వాత ఆ ఆపరేషన్ థియేటర్లో ఆ మొదటి గంట చాలా చాలా ముఖ్యమంటారు కదా. మరి ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది? చాలామందికి ఇదొక పెద్ద ప్రశ్న. సో ఈరోజు మనం ఆ మొదటి గంట ప్రయాణం గురించి, ముఖ్యంగా ఇప్పుడున్న లేటెస్ట్ సైంటిఫిక్ పద్ధతుల గురించి వివరంగా మాట్లాడుకుందాం. చూడండి, డాక్టర్ ప్రశాంత్ ఎంత బాగా చెప్పారో. ఆపరేషన్ థియేటర్ అంటే ఏదో సర్జరీ చేసే ప్లేస్ మాత్రమే కాదు, అది ఆ పసికందుకు బంధం, ఆరోగ్యం నేర్పే మొదటి క్లాస్ రూమ్ అంట. ఈ మాట వినగానే ఆపరేషన్ థియేటర్ అంటే భయం పోయి అదొక పవిత్రమైన చోటు, అంటే తల్లిబిడ్డల బంధం మొదలయ్యే చోటులా అనిపిస్తుంది కదూ. సరే, ముందుగా ఆ మొదటి నిమిషం గురించి తెలుసుకుందాం. దీన్ని గోల్డెన్ మినిట్ అని కూడా అంటారు, అంటే ఒక బంగారు నిమిషం. ఆ 60 సెకండ్లు చాలా కీలకం. ఎందుకంటే ఆ టైంలోనే పీడియాట్రిషన్ అంటే పిల్లల డాక్టర్ బేబీని వెచ్చటి టవల్తో వెంటనే తుడిచేస్తారు. ఎందుకలా? బేబీ బాడీ టెంపరేచర్ పడిపోకుండా ఉండడానికి. అదే టైంలో వాళ్ళ హెల్త్ ఎలా ఉందో చెక్ చేయడానికి కొన్ని వైటల్ సైన్స్ కూడా చూస్తారు. అంతా 60 సెకండ్లలో జరిగిపోతుంది. మరిదంతా ఎలా చెక్ చేస్తారు? దానికోసం వాడే ఒక సింపుల్ టూల్ పేరే అబ్ఘార్ స్కోర్. ఇది జస్ట్ ఒక 10 పాయింట్ టెస్ట్ అంతే. పుట్టిన వెంటనే బేబీ బ్రీదింగ్, హార్ట్ రేట్ ఎలా ఉన్నాయి, బయటి ప్రపంచానికి ఎంత ఫాస్ట్గా అలవాటు పడుతున్నారు అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారు. ఇదొక క్విక్ చెకప్ అన్నమాట. ఓకే, ఈ ఫస్ట్ మెడికల్ చెకప్ అయిపోయింది కదా. ఇప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. అదేంటంటే బంధాన్ని పెంచే మొదటి అడుగు. మనం ఇప్పుడు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం, అంటే తల్లి స్పర్శ. ఇక్కడొక ముఖ్యమైన మార్పు వచ్చింది. చూడండి, ఇంతకుముందెలా ఉండేది? బేబీ పుట్టగానే వెంటనే నర్సరీకి తీసుకెళ్లిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. లేటెస్ట్ రీసెర్చ్ అంతా ఏం చెప్తోందంటే, అలా వేరు చేయడం కంటే పుట్టిన వెంటనే బేబీని అమ్మ దగ్గర ఉంచి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వడమే బెస్ట్ అని ప్రూవ్ అయింది. అసలు ఈ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఎందుకంత ముఖ్యం? దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బేబీ హార్ట్ రేట్ స్టేబుల్ అవుతోంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, బాడీ టెంపరేచర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ మొదటి స్పర్శతోనే తల్లికి బిడ్డకి మధ్య బాండింగ్ మొదలవుతుంది. వావ్! ఇందాక మనం బాడీ టెంపరేచర్ గురించి మాట్లాడుకున్నాం కదా. చూడండి, ఒక న్యూబార్న్ బేబీకి ఐడియల్ టెంపరేచర్ ఎంతుండాలంటే 36.5 నుండి 37.5 డిగ్రీల సెల్సియస్. మరి ఆ టెంపరేచర్ ఎలా వస్తుంది? అక్కడే ఉందసలు విషయం. తల్లి శరీరం ఒక న్యాచురల్ హీటర్లాగా పనిచేస్తుంది. దీనివల్ల హైపోథర్మియా అంటే బాడీ టెంపరేచర్ డేంజరస్గా పడిపోయే రిస్క్ అస్సలుండదు. సరే, బాండింగ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లి పాలు పట్టడం. దీనివల్ల బేబీకే కాదు, తల్లికి కూడా చాలా మంచి ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్. వినండి, బేబీ పాలు తాగడం మొదలుపెట్టగానే తల్లి బ్రెయిన్లో ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే నేరుగా గర్భాశయానికి వెళ్లి దాన్ని గట్టిగా ముడుచుకునేలా చేస్తుంది. దానివల్ల బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. ఎంత అద్భుతమైన న్యాచురల్ ప్రాసెస్ కదా ఇది. సో అర్థమైంది కదా, ఇది కేవలం బేబీకి ఫుడ్ ఇవ్వడం మాత్రమే కాదు, సి సెక్షన్ సర్జరీ సేఫ్గా కంప్లీట్ అవ్వడానికి, తల్లి త్వరగా రికవర్ అవ్వడానికి, ఆపరేషన్ టేబుల్ మీద జరిగే ఒక చాలా ఇంపార్టెంట్ మెడికల్ ప్రాసెస్ కూడా. ఇది చాలామందికి తెల్దు. రైట్, ఇక మనం ఫస్ట్ మిల్క్ అంటే కొలోస్ట్రమ్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారు. ఎందుకలా అంటారో చూద్దాం. దాని గురించున్న కొన్ని అపోహలను కూడా క్లియర్ చేసుకుందాం. అసలు పుట్టిన బేబీకి మొట్టమొదట పెట్టే ఫుడ్ ఏంటి? ఈ ప్రశ్న చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే ట్రెడిషనల్గా కొన్ని పద్ధతులుంటాయి, డాక్టర్లు చెప్పేది వేరేలా ఉంటుంది. మరి ఏది కరెక్ట్? ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. తేనె కాని, చక్కెర నీళ్లు కాని, లేదంటే మన సంప్రదాయంలో ఇచ్చే గుట్టి లాంటివి కాని మొదటి ఆహారంగా అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే అవి బేబీ చాలా సెన్సిటివ్గా ఉండే డైజెస్టివ్ సిస్టంలో ఇన్ఫెక్షన్స్కి కారణం అవ్వొచ్చు. మరి ఏమివ్వాలి? తల్లిపాలు, ముఖ్యంగా ఆ మొదటి పాలు, అంటే ముర్రుపాలు లేదా కొలోస్ట్రమ్. దీన్ని సింపుల్గా ఫుడ్ అనుకోవద్దు, అది బేబీకి మనమిచ్చే మొట్టమొదటి వ్యాక్సిన్. కొలోస్ట్రమ్ అంటే ఏంటంటే చిక్కగా పసుపు రంగులో వస్తాయి ఆ మొదటి పాలు. అవే, వాటి నిండా యాంటీబాడీస్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే బేబీ పొట్టలో, పేగుల్లో ఒక ప్రొటెక్టివ్ లేయర్లాగా ఏర్పడి జర్మ్స్ లోపలికి వెళ్లకుండా కాపాడతాయి. కొన్ని చుక్కలైనా చాలు,
ఆ మొదటి గంటలో బేబీకి కావలసిన ఇమ్యూనిటీ మొత్తం ఇచ్చేస్తాయి. సరే, ఇదంతా మనం ఐడియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నాం. కాని కొన్నిసార్లు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవచ్చు. కొన్ని మెడికల్ రీజన్స్ వల్ల ఈ ప్లాన్ మారొచ్చు. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. సేఫ్టీనే ఫస్ట్ ప్రయారిటీ అని గుర్తుంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో బేబీని కొంతసేపు ఎన్ఐసియు లాంటి చోటికి తీసుకెళ్లాల్సి రావచ్చు. అలా జరిగినప్పుడు అయ్యో మా బాండింగ్ టైం మిస్ అయిందే అని ఫీల్ అవ్వకూడదు. ఇది ఫెయిల్యూర్ అస్సలు కాదు. ఇది కేవలం ఒక సేఫ్టీ మెజర్, ఒక జాగ్రత్త చర్య అంతే. ఎలాంటి సిట్యువేషన్స్లో ఇలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, బేబీ బ్రీథింగ్ రేట్ నిమిషానికి 60 సార్ల కంటే ఎక్కువగా ఉంటే, లేదా ఊపిరి తీసుకుంటున్నప్పుడు గ్రంటింగ్ సౌండ్స్ వస్తున్నా, కొన్నిసార్లు తల్లికి కొంచెం ఎక్స్ట్రా సర్జికల్ కేర్ అవసరమైనా ఇలాంటి ఆలస్యం జరగొచ్చు. అల్టిమేట్గా మనందరి గోల్ ఒకటే: తల్లి ఆరోగ్యంగా ఉండాలి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, అంతే. అందుకే సేఫ్గా ఉన్న ప్రతి నిమిషం బాండింగ్కి ప్రియారిటీ ఇస్తారు. నిజానికి మోడర్న్ కేర్ అంటే ఇదే. ఒకవైపు మెడికల్ సేఫ్టీ చూసుకుంటూనే మరోవైపు ఫ్యామిలీ ఇమోషనల్ నీడ్స్ని బ్యాలెన్స్ చేయడం. మరి ఈ మొదటి గంటలో ఎందుకు ఇలా చేస్తారని తెలుసుకోవడం వల్ల ఆ మొత్తం బర్త్ ఎక్స్పీరియన్స్ ఎలా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ నాలెడ్జ్ మనలో ఉన్న యాంగ్జైటీని తీసేసి ఆ విలువైన క్షణాల కోసం ఎదురుచూసేలా చేస్తుంది కదా.